ఆంధ్రులలో మొట్టమొదటి రాజకీయ ఖైదీగా పేరు పొందిన గాడిచెర్ల హరి సర్వోత్తమరావు స్వాతంత్ర సమరయోధుడిగా, పత్రికా రచయితగా, సాహితీకారుడిగా, గ్రంథాలయోద్యమ నాయకుడిగా తెలుగు జాతికి బహుముఖ సేవలందించారు. మహనీయులు బాలగంగాధర తిలక్, బిపిన్ చంద్రపాల్లను ఆదర్శంగా తీసుకుని తన జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేసిన గాడిచెర్ల హరి సర్వోత్తమరావు గారు 1883 సెప్టెంబర్ 14న భగీరథమ్మ, వెంకటరావు దంపతులకు కర్నూలులో జన్మించారు. వారిది పేద కుటుంబం. కర్నూలు, గుత్తి, నంద్యాలలో ప్రాథమిక, ఉన్నత విద్యను అభ్యసించారు. 1906లో మద్రాసులో ఎంఏ డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం రాజమండ్రిలో ఉపాధ్యాయ శిక్షణ పొందుతుండగా 1907లో స్వాతంత్ర ఉద్యమంలోకి అడుగుపెట్టారు. రాజమండ్రిలో బిపిన్ చంద్రపాల్ చేసిన ఉపన్యాస స్ఫూర్తితో విద్యార్థులంతా వందేమాతరం బ్యాడ్జీలు ధరించి తరగతికి వెళ్లారు. వీరికి నాయకుడైన సర్వోత్తమరావును కళాశాల నుంచి బహిష్కరించడమే కాక ఆయనకు ఎక్కడా ఉద్యోగమివ్వరాదని ఆనాటి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఆ తర్వాత ఆయన పత్రికా రంగంలోకి అడుగుపెట్టి స్వరాజ్య అనే తెలుగు పత్రికను ప్రారంభించి బ్రిటిష్ పాలనపై ఘాటైన విమర్శనాత్మక సంపాదకీయాలు ప్రచురించేవారు. క్రూరమైన విదేశీ పులి అనే పేరుతో ఆయన రాసిన సంపాదకీయంపై ఆగ్రహించిన ప్రభుత్వం ఈయనకు 3 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ఆ విధంగా ఆయన ఆంధ్రులలో ప్రప్రథమ రాజకీయ ఖైదీగా వెల్లూరు జైలులో బందిపోట్లు, గజదొంగలు ఉండే గదిలో బందీగా ఉండి శిక్ష అనుభవించారు. జైలు నుంచి విడుదలయ్యాక కూడా ఈయనపై ప్రభుత్వ నిఘా ఉండటం వలన ప్రజలు ఆయనతో మాట్లాడడానికి కూడా భయపడేవారు. ఆంధ్ర రాష్ట్ర కార్యదర్శిగా విస్తృతంగా ప్రచారం చేసిన సర్వోత్తమరావు గారు 1916 నుంచి 1918 వరకు ప్రముఖ దినపత్రిక ఆంధ్ర పత్రికకు సంపాదకులుగా ఉన్నారు. ది నేషనలిస్ట్, మాతృసేవ, అడల్ట్ ఎడ్యుకేషన్ రివ్యూ, కౌముది, ఆంధ్ర వార్త పత్రికలకు కూడా సంపాదకత్వం నిర్వహించారు. మహిళల సమస్యల పరిష్కారం కోసం సౌందర్యవల్లి అనే పత్రిక నడిపారు. మద్రాస్ గ్రామ పంచాయతీ అనే పత్రిక యొక్క తెలుగు, తమిళ, ఇంగ్లీష్ ప్రతులకు సంపాదకుడిగా ఉన్నారు. జీహెచ్ఎస్ పేరుతో హిందూ పత్రికకు వ్యాసాలు రాశారు. ఈ విధంగా ఆయన పత్రికా రచయితగా, సంపాదకులుగా విశేష కృషి చేశారు. హరి సర్వోత్తమరావు గారు అబ్రహాం లింకన్ చరిత్ర, విస్తృత రాజకవి, శ్రీరామచరిత్ర వంటి ప్రామాణిక గ్రంథాలను కూడా రచించి సాహితీవేత్తగా సైతం గుర్తింపు పొందారు. ఆయన ఏ వ్యాసం రాసినా, ఏ రచన చేసినా, ఏ విశ్లేషణను ప్రచురించినా బ్రిటిష్ పాలకుల వెన్నులో చలిపుట్టేది. ఆయన గ్రంథాలు కూడా తెలుగునాట ఒక అపూర్వమైన చరిత్రను సృష్టించాయి. రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో గ్రంథాలయాలను ఏర్పాటుచేసి పుస్తక పఠనాన్ని, విజ్ఞానాన్ని పెంచడంలో గాడిచెర్ల వారు పోషించిన పాత్ర ఎంతో కీలకమైనది, చిరస్మరణీయమైనది. వయోజన విద్యాశాఖ డైరెక్టర్గా, దక్షిణ భారత వయోజన విద్యాసంఘం అధ్యక్షులుగా పనిచేసిన ఆయన 1927లో నంద్యాల నియోజకవర్గం నుంచి మద్రాస్ కౌన్సిల్కు ఎన్నికయ్యారు. 1928లో కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగిన ఆంధ్ర మహాసభలో రాయలసీమ పేరును ఆనాడు ప్రతిపాదించి ఆమోదింపచేసిన వ్యక్తి హరి సర్వోత్తమరావు గారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ సెనేట్ సభ్యునిగా కూడా పనిచేశారు. 1930 నుంచి రాజకీయ కార్యక్రమాలు తగ్గించుకుంటూ గ్రంథాలయోద్యమం వైపు దృష్టి మరల్చిన హరి సర్వోత్తమరావు గారు గ్రంథాలయ కార్యకర్తలకు, వయోజన విద్యా ఉపాధ్యాయులకు ఉపయోగపడే పుస్తకాలు రచించారు. వారికి శిక్షణా శిబిరాలు నిర్వహించారు. ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. కర్నూలు జిల్లా మహానంది క్షేత్ర ప్రాంతాన్ని వన్యమృగ సంరక్షణ ప్రాంతంగా ప్రకటించేందుకు గాడిచెర్ల వారు కృషి చేశారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రమే కాక సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు కూడా చూసి 1960 ఫిబ్రవరి 29న గాడిచెర్ల హరి సర్వోత్తమరావు గారు తుది శ్వాస విడిచారు. ఆయన స్మారకార్థం విజయవాడలో సర్వోత్తమ భవనం వెలసింది. ధార పొయ్యడమే తప్ప దాచుకోవడం తెలియని ఈ త్యాగశీలి సదా స్మరణీయులు.